ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. 55,000 కోట్ల వ్యయంతో అమరావతిని రూపురేఖలు 3 ఏళ్లలో మార్చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం హాజరైన ఎంపీలు. ఐఈఎస్ ఇండియా 18వ ర్యాంకులో మెరిసిన దొర్నిపాడు మండలం రామచంద్రాపురం ఆణిముత్యం గడ్డిపాటి యశ్వంత్ అభినందించిన టీడీపీ సీనియర్ నేత భార్గవరాముడు. ఆలగడ్డలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పడాలని సూచన. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మొగ్గు చూపాలని రైతులకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. జన చైతన్య దివోస్ 24 సందర్భంగా రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తెలుగు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. నవంబర్ 23 మరియు 24 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరిన నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని. 55,000 కోట్ల వ్యయంతో అమరావతి రూపురేఖలను 3 ఏళ్లలో మార్చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన అమరావతిని తిరిగి పునర్నిర్మించేందుకు అహర్నిశలు కష్టపడుతున్నామన్నారు. 55,000 కోట్ల వ్యయంతో 33 నెలల్లో అమరావతికి ఒక రూపు తెస్తామన్నారు. అమరావతికి అత్యంత ప్రధానమైన రోడ్లు, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు, ఇతర ప్రైవేట్ నిర్మాణాలను 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ గానే వెళ్ళి కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్ని కూడా గ్రూప్ డి, గ్రూప్ బి, గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years, 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్న గర్వపడేవిధంగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు హాజరయ్యారు. ఉండవల్లి సీఎం నివాసంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ సమావేశాలపై సీఎం సుదీర్ఘ చర్చ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధికి కేంద్ర సహాయం, పలు కేంద్ర ప్రాజెక్టులకు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఎంపీలకు సీఎం పలు సూచనలు చేశారు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో భారతదేశంలో 18వ ర్యాంకు సాధించాడు దోర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన గడ్డిపాటి యశ్వంత్. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యశ్వంత్ను టీడీపీ సీనియర్ నేత భార్గవరాముడు అభినందించారు.
దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన దేశ స్థాయిలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించాడు గడ్డిపాటి యశ్వంత్. గడ్డిపాటి నాగరాజు వెంకటేశ్వరి దంపతుల కుమారుడు యశ్వంత్ 2023లో బొంబాయి ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ అనంతరం గేట్ పరీక్షలో ఆల్ ఇండియా 17వ ర్యాంక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు యశ్వంత్. గేట్ పరీక్ష ర్యాంకు ద్వారా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో జూనియర్ ఎగ్జిక్యూటివ్గా గట్టిపాటి యశ్వంత్ ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఐఈఎస్ పరీక్షలకు హాజరయ్యారు. వరుస విజయాలతో పుట్టిన గడ్డకు ఆణిముత్యంలా మెరిసిన గడ్డిపాటి యశ్వంత్ను రామచంద్రపురం గ్రామస్తులు అభినందించారు. అంతేకాక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత భార్గవరాముడు గట్టిపాటి యశ్వంత్ను భూమా స్వగృహంలో అభినందించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత భార్గవరాముడు మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఆణిముత్యంగా నిలిచిన యశ్వంత్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతికి తన వంతు కృషి చేయాలని సూచించారు. యశ్వంత్ లాంటి ఆణిముత్యాలకు భూమా కుటుంబం ఎల్లప్పుడూ ఏమి కావాలన్నా అండగా ఉంటుందని సందర్భంగా భార్గవరాముడు హామీ ఇచ్చారు. అనంతరం ఆల్ ఇండియా ర్యాంకర్ యశ్వంత్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నారు. తన తాత నాడు కష్టపడి పనిచేసి నాన్నని చదివించారని, నాన్న కష్టపడి టీచర్ ఉద్యోగం సాధించారన్నారు. నాన్న నాకు నేర్పిన క్రమశిక్షణ, పట్టుదల తనని ఈ స్థాయికి తెచ్చిందని, మరింత కష్టపడి ఉన్నత స్థాయి శిఖరాలకు చేరుకుంటానన్న ఆశాభావాన్ని యశ్వంత్ వ్యక్తం చేశారు. తన ప్రతిభతో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చిన యశ్వంత్ను ప్రముఖ న్యాయవాదులు బత్తిని శివప్రసాద్, రమణయ్యతో పాటుగా రామచంద్రాపురం గ్రామ టీడీపీ లీడర్లు మూల్పూరి దయానందరావు, బత్తిని హరిబాబు, పలువురు గ్రామస్తులు అభినందించారు. మట్టిలో మాణిక్యంగా ఎదుగుతున్న యశ్వంత్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజా టీవీ ఆశిస్తోంది. ఈ మేరకు ప్రజా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ చౌదరి గట్టిపాటి నాగరాజు దంపతులకు ఐఈఎస్ ర్యాంకర్ యశ్వంత్కు అభినందనలు తెలుపుతున్నారు. సాగుపై మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలనిచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపి మంచి దిగుబడులు సాధించాలన్నారు. ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీలను ఇస్తోందన్నారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల భూములలో రైతులు సాగు చేసుకుంటున్నారని, ఇందులో దాదాపు 5 లక్షల ఎకరాలు వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల కింద సాగునీరు అందుతున్నాయన్నారు. ఉద్యాన పంటల కింద దాదాపు 1,00,000 ఎకరాలలో సాగు అవుతున్నాయని, ఇందులో 400 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని, జిల్లాలో ఇంకా ఉద్యాన పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని, రైతులకు లాభదాయకంగా ఆయిల్ ఫామ్ సాగు పంటల వైపు రైతులు ముందుకు రావాలన్నారు. వంట నూనెలలో అనేక హెచ్చుతగ్గులు ఉండటం వల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ స్కీమ్ను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగానే 4 కంపెనీలు ముందుకొచ్చాయని, మొదటి విడతగా 100 హెక్టార్లు 3 ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ మొక్కలను నాటిన తర్వాత 4వ సంవత్సరం నుండి దిగుబడులు ప్రారంభమవుతాయన్నారు. కోస్తా తీరం వెంట రోడ్లకు ఇరువైపులా ఆయిల్ ఫామ్ సాగు తోటలు అధికంగా ఉన్నాయని, అధిక వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే ఈ ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు తగినంత నీటి సౌకర్యం కల్పిస్తే మంచి దిగుబడులు వస్తాయన్నారు. NREGS కింద ఆయిల్ ఫామ్ సాగును చేపడుతున్నట్లు ఇప్పటికే నంద్యాల, కొత్తపల్లి, మిడుతూరు, ప్యాపిలి, బండి, ఆత్మకూరు మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందన్నారు. వచ్చే ఏడాది 1000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రుద్రవరం మండలంలో ఎర్ర నేలలు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమని రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు సాధించి ఆర్థిక ప్రయోజనం పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే లాభాల గురించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఆసక్తి కలిగి ఉన్న రైతులకు ఆయిల్ ఫామ్ సాగు చేసేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, డ్వామా పీడి జనార్దన్ రావు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. అవసరం ఏముంది, మనమే మన రైతుల ద్వారా ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అన్నది ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని ఒక నేషనల్ మిషన్ ఫర్ ఈడబుల్ ఆయిల్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్లో భాగంగానే మనం ఫస్ట్ ఏడాది ఈ ఇయర్ 400 హెక్టేర్స్లో ఆయిల్ పామ్ ప్రమోషన్ అన్నది చేసాం. ఇప్పుడు 400 హెక్టేర్స్కి 4 కంపెనీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనకి అలాట్ చేసింది. అందుకనే నేను చెప్తూ ఉన్నాను, ఆ కంపెనీ వాళ్ళు ఉంటారా, నెక్స్ట్ మాకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారా, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీ ఇస్తారు అన్న ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంఓయూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే చేసుకున్నారు కాబట్టి అలా 4 కంపెనీస్ వచ్చినాయి. ఈరోజు మనం వచ్చిన ట్రిపుల్ కంపెనీకి మనం మొదటి ఏడాది 100 హెక్టేర్స్ ఇచ్చాం. ఇది ఇంతకు ముందు నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను కాబట్టి మీరు అడిగారు వర్షం పడితే పడిపోతుందా, పెద్ద పెద్ద గాలులు వేస్తే పడిపోతాయని. లేదు, అది కోస్టల్ బెల్ట్, మీకు ఎన్ని తుఫాన్లు వస్తాయో మీకు తెలుసు. అటువంటి తుఫాన్లు కూడా తట్టుకుని ఆయిల్ పామ్ నిలబెడుతుంది. అక్కడ చాలా ఎక్కువ వెరీ బిగ్ పెద్ద 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 తోటలు ఇలా రోడ్డు పైన వెళ్తూ ఉంటే అటు ఇటు మొత్తం ఆయిల్ పామ్ కల్టివేషనే ఉంటుంది. మొదటిసారి మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ కూడా మీకు అదర్ డిస్ట్రిక్ట్స్ తీసుకువెళ్ళి చూపిస్తారు. ఆ రైతులతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. నిజంగా బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మరింత ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. మనం హార్టికల్చర్లో 1000 హెక్టేర్స్ ఈ సంవత్సరం ఏరియా ఎక్స్పాన్షన్లో తీసుకున్నాం. అందులో 400 హెక్టేర్స్ ఆయిల్ పామ్ తీసుకున్నాం. తర్వాత మన ఫ్రూట్స్ కల్చర్ కానీ, ఫ్లవర్స్ కల్చర్ కానీ, వెజిటబుల్స్ కల్చర్ కానీ వీటిని కూడా అంతే పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి. కోవిడ్ తర్వాత మీకు తెలుసు ఈ ఫ్రూట్ ఏంటది, డ్రాగన్ జన చైతన్య దివాస్ 24 సందర్భంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్ హేమంత్ రెడ్డి పలు కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా తెలుగు మరియు కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం మరియు కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకుల ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి వివిధ కార్యక్రమాలతో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారని, అందులో భాగంగానే మొదటగా తెలుగు మరియు కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విద్యార్థులు గిరిజన మరియు భారతీయ సాంస్కృతిక అద్దం పట్టే విధంగా వివిధ చిత్రలేఖనం పోటీలు నిర్వహించారన్నారు. అంతేకాకుండా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకుల ఆధ్వర్యంలో గిరిజన సాంప్రదాయ హస్తకళల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు సాధారణ వస్తువులతో వారి హస్తకళ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ ఎం ఇంతియాజ్ అహ్మద్తో పాటు తెలుగు విభాగ అధ్యాపకులు లలిత సరస్వతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులు దివ్యాలత, ప్రత్యూష, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అధ్యాపకులు ఎం శ్రావణి కుమారి, ఎం అరుణ, ఎంఎస్ఆర్ ప్రసాద్ పాల్గొని విజయవంతం చేశారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రుద్రవరం మండలం వాసాపురం కొండ కోనల్లో వెలసిన వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం అందున శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో భక్తులు వెంకటేశ్వర స్వామి, శివయ్య దర్శనాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు దేవస్థానం అర్చకులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షులు మధుసూదన రెడ్డి మరియు కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అన్నదానం చేయటకు మీరు టేబుల్ దగ్గరకు వచ్చి తన రసీదు పొందవలసినదిగా కోరుతున్నాము. శనివారం ఎవరైనా
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 23 మరియు 24 తేదీలలో నంద్యాలలో ఓటర్ల నమోదు మరియు సవరణల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు ఓటరు నమోదు సవరణ, ఓటు బదిలీ కార్యక్రమాలను చేపడతారని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గంలోని ఓటర్లు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఓటర్ల బదిలీ, ఓటర్ల నమోదులో తప్పులు తదితర సవరణలు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు 23, 24 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ డే జరగబడుతుంది. ఎలక్షన్కి సంబంధించి ఏమైనా కొత్తగా ఎలక్షన్లో లిస్ట్ కావాల్సిన వాళ్ళు, ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు, మరియు ఏదైనా మార్పు చేర్పులు, ఒక పోలింగ్ స్టేషన్ ఏరియా నుంచి ఇంకొక పోలింగ్ స్టేషన్కి మార్పు చేసుకోవాలనుకున్న వాళ్ళు, మరియు ఎవరైనా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం లేరు, చనిపోయారు అనుకున్నారు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయిపోయారు అనుకున్నారు డెలిషన్ కోసమని, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి ఈ 2 రోజుల్లో మంచి అవకాశము. బిఎల్ఓస్ అందరూ ఆయా పిఎస్లలో మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 55,000 కోట్ల వ్యయంతో అమరావతిని రూపురేఖలు 3 ఏళ్లలో మార్చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం, హాజరైన ఎంపీలు. ఐఈఎస్ ఇండియా 18వ ర్యాంకులో మెరిసిన దొర్నిపాడు మండలం రామచంద్రపురం ఆనిముత్యం గడ్డిపాటి యశ్వంత్ అభినందించిన టీడీపీ సీనియర్ నేత భార్గవరాముడు. ఆలగడ్డలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పడాలని సూచన. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మొగ్గు చూపాలని రైతులకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. జన చైతన్య దివస్ 24 సందర్భంగా రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తెలుగు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. నవంబర్ 23 మరియు 24 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరిన నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.